అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు, రియల్ హీరో. ఈ మాట నేను అనడం లేదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు, 4 పార్టీల నాయకులు అంటున్నారు. ఎందుకంటే వైసీపీని ఓడించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ముందు నుంచి కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని శపథం చేశాడు, ఆ మాటను నిలబెట్టుకున్నాడు. తెలుగుదేశాన్ని బీజేపీని కలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ పొత్తు కోసం పట్టుబట్టాడు, సాధించాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళాడో అప్పుడు ముందుగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి చంద్రబాబును కలవడంతో పాటు అదే వేదిక నుంచి తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాడు. అప్పుడు ప్రజాస్పందన చాలా విపరీతంగా వచ్చింది. మొత్తం తానే ముందుండి నడిపించాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో ఉంటూ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తాను ఎన్డీఏలో ఉంటానని, ఎన్డీఏ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని కటాఖండిగా చెప్పాడు. ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎంతో మంది ఎన్డీఏలో ఉంటూ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు, టీడీపీ ఎన్డీఏలో లేదు కదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా అలానే ముందుకు వెళ్తూ తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అందుకోసం తన స్థానాలను త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్. మొదటగా 24 అసెంబ్లీ స్థానాలకు, 3 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులోకి వచ్చేందుకు పెట్టిన షరతులను ఒప్పుకోవడంతో పాటు తన సీట్లను త్యాగం చేసి 3 స్థానాలు బీజేపీకి, 1 పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఈ డైలాగ్ ను నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్. వైసీపీని ఓడించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డాడు పవన్ కళ్యాణ్. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రాగలిగింది. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలను గెలిచి 100కు 100% స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు పవన్ కళ్యాణ్. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించాడు పవన్ కళ్యాణ్. తనకు తెలియకుండానే ఈ రోజు కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యూహం వల్లే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 29 పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చాయి. ఈ 29 పార్లమెంట్ స్థానాల వల్లే ఈ రోజు తిరిగి 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకు ముందు 2009లో తెలుగు ప్రజల సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు 30కి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా వ్యవహరించారు. తిరిగి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ 29 స్థానాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చి ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండేందుకు సహకరించాయి 2 తెలుగు రాష్ట్రాలు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు ప్రజలకు ముఖ్యంగా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఈ కృతజ్ఞత భావం రాబోయే 5 సంవత్సరాల్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజల పట్ల చూపిస్తారన్న ఆశాభావం నాకైతే ఉంది. అండ్ మరోసారి చెప్తున్నా, కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఏదైనా సరే పవన్ కళ్యాణే. ఇందులో ఏ పార్టీకి కూడా సందేహం లేదు. ఈవెన్ వైసీపీ పార్టీ కూడా దీన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధన్యవాదాలు.